దివ్య ఔషధంలా ప్రకృతి మనకు ప్రసాదించిన తాటి బెల్లాన్ని తయారు చేసేందుకు గీత కార్మికులు వేకువజామున 3 గంటల నుంచి పని మొదలు పెడతారు. తాటి చెట్లను ఎక్కి తాటికల్లు తీయటానికి ఉపయోగించే కుండలకు సున్నపు పేస్టు రాస్తారు. ఈ సున్నపు పేస్టు పూయటం ద్వారా తాటికల్లులోని ఆల్కహాల్ మొత్తం ఆవిరై తియ్యటి ద్రవం మిగులుతుంది. దీనినే నీరా అంటారు. ఈ నీరాను తాటి చెట్టు నుంచి దించి తాటి బెల్లం తయారీకి ఉపయోగించే పెనంలో పోసి మరగబెడతారు. ఈ నీర ద్రవరూపం నుంచి వాయురూపంలో ఆవిరై గట్టిపడి తాటి బెల్లంగా మారుతుంది. ఈ తాటి బెల్లం తయారీలో ఏ రకమైన మిశ్రమాలు గాని రసాయనాలు గాని కలపకుండా తయారు చేస్తారు. ఇలా ఘన పదార్థంగా మారిన తాటి బెల్లాన్ని తాటాకు బుట్టల్లో పోసి అచ్చులుగా చేస్తారు. ఒక కుండ నిండా ఉన్న నీరను మరగబెడితే కేజీన్నర వరకు తాటి బెల్లం తయారవుతుందని గీత కార్మికులు చెప్తున్నారు. ఏరియాలో నేను తాటి బెల్లం తయారు చేస్తానండి. ఓనగట్లకి 6 కిలోమీటర్ల దూరం అండి. మేము 4 నెలలు ఇక్కడే అడవిలోనే ఉంటామండి. ఇక్కడే మకం ఉండి పాకల్లో ఉంటాం. తెల్లారగట్ల ఉదయం 4 గంటలకు 5 గంటలకు కట్టుకుంటాం. 12 గంటల దాకా మేము తాటి చెట్టు ఎక్కుతామండి. పొద్దున్నే ఉదయం శుభ్రం చేసి మళ్ళీ ముగ్గేసి మేము తెచ్చి ఇక్కడ పేనం అని ఉంటుందండి మాకు. ఆ పేనంలో పోసి బెల్లం మంటెడతాం. సాయంకాలం 4 గంటలకి 3ంటికి ఉదయం ఎలా దిగుతుందండి. పొద్దున్నే లేచి మళ్ళీ ఆ ఉదయం బుట్టలో గట్రా తీస్తామండి. బెల్లాలు బోల్డ్ ఉన్నాయండి. ఇక మొత్తం మార్కెట్టే కాదు, రోడ్ల మీద పెట్టి పంపుతున్నారంట. ఎక్కడో అమ్మినా ఈ బెల్లం ఎలాంటి బెల్లం ఎవరికి దొరకదండి. ఒక 10 లీటర్ల కళ్ళు మాకు లెక్కండి ఓ 1400 రావాలి. ఈసీలు లెక్కండి. అది చిన్నదాన్ని 500 రూపాయలు తీసుకుంటున్నామండి. ఇడిగా అయితేనే 2 మొక్కలు 3 మొక్కలు, మామూలుగా బుట్ట అయితే 10,000 రేట్ ఇమ్మంటున్నామండి. ఖర్చులు ఎక్కువ కదండి. ఇప్పుడు ఒక గుల్ల కొనాలంటే ఒక కొంచెం వచ్చి 100 రూపాయలు తీసుకుంటారండి. మేము చాగళ్ళు తెచ్చుకోవాలి. ఒక గుల్ల దాన్ని తెచ్చుకుని మేము ఇక్కడ కలుపుకోవాలి. ఆ గుల్లను మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ మేము తాటి చెట్టుకి వెళ్ళి వేయాలి. తాటి బెల్లం అమ్ముకుంటే ఏదో మొక్క అమ్ముకుంటాం. ఇది అయితే మన దగ్గరికి వస్తారు. అది అయితే మేము పట్టుకెళ్ళి ఓనగట్లలో కళ్ళు అమ్ముకుని లోట పెట్టుకుని అమ్మాలి. లోట 20 రూపాయలు ఇచ్చినా ఎంతమంది తాగుతారో ఎంతమంది లేదో పాడమోసుకోవాలో రేపు పొద్దున్న అన్ని పడాలి. ఇది అయితే మనకు పాడమేయాలి, పాడైపోద్దని మాకు భయం లేదండి. బెల్లం ఉందండి. తాటికల్లు అమ్మకం కంటే ఈ తాటి బెల్లం ద్వారా వచ్చే ఆదాయం బాగుండటంతో గీత కార్మికులు అధిక శ్రమ చేసి ఈ తాటి బెల్లాలను తయారు చేస్తున్నారు. కేజీన్నర తాటి బెల్లం 500 రూపాయలకు విక్రయిస్తూ వారు జీవనోపాధి పొందుతున్నారు. అయితే తాము ఉత్పత్తి చేసే తాటి బెల్లానికి సరిగా మార్కెటింగ్ చేయలేకపోతున్నారు. దళారులు అందిన కాడికి కొని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో తాము కష్టపడి తయారు చేసిన తాటి బెల్లానికి మంచి ధర రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ తాటి బెల్లానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. నేరుగా నీరా నుంచి తయారయ్యే తాటి బెల్లానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎంతో శ్రమతో తాటి బెల్లాన్ని ఉత్పత్తి చేస్తున్న గీత కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని, తాటి బెల్లం కుటీర పరిశ్రమల్ని నెలకొల్పి గీత కార్మికులను ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. చిక్కాల పాలలో తాళ్ళు తీసుకుంటున్నామండి. పైన చెంచా వేస్తామండి. ఆ కళ్ళు దిగాక మేము తయారు చేస్తామండి. పొయ్యి మీద పెట్టి మంట వేస్తామండి. దాన్ని బెల్లం కింద తాటి బెల్లం కింద తయారు చేసి ఒరిజినల్గా వండి బుట్టల్లో పోసి మేము అమ్ముకుంటామండి. మామూలుగా కావాల్సిన వాళ్ళు వచ్చి షుగర్కి, బీపీలకి అన్ని నాటు వైద్యాలకి గట్రా వాడుతున్నారండి. అందరూ పట్టుకెళ్తారండి. ఈ తాటి బెల్లానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకుని దేశ విదేశాల్లో తాటి బెల్లాన్ని వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం వీరిని ఆదరించి తాటి వనాల పెంపకానికి కృషి చేయాలని, ఈ రంగంపై ఆధారపడిన కార్మికులను ఆర్థికంగా ఆదుకుని ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఆకాంక్షిస్తున్నారు.